రండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి సహోదరుడు రామారావు అన్న, సహోదరి జయమ్మక్క వారి గృహంలో ఈ రీతిలో కుటుంబంగా చేరి, మరి వారి కుటుంబంలో ఆత్మీయ కుటుంబంగా మనమందరం చేరి కొంత సమయం ప్రార్థనలో గడపడానికి ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు. అదే సమయంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేయకమునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, సింహ పిల్లలు లేమి కలవై ఆకలిగా ఉంటాయి అంట, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు రాజు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినటువంటి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఎప్పుడు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె అంటే దావీదు రాజు పట్టుబడినప్పుడు కొంతమంది దావీదు రాజును తీసుకెళ్ళి ఇతడు సౌలు యొక్క అల్లుడని చెప్పినప్పుడు ఆ సందర్భంలో దావీదు రాజు తప్పించుకొనడానికి అబీమెలెకు ఎదుట ఒక పెదవేమట నురుగు కార్చుకుంటూ ఒక వెర్రివాని వలె ప్రవర్తిస్తూ వచ్చాడు. అది చూసి రాజు అనుకుంటూ వచ్చాడు, గొల్యాదిని చంపినోడి వీడా కాదు, తీసుకెళ్ళి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి అంటాడు. అంటే దేవుని జ్ఞానముతో మరి తప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చిన తర్వాత దావీదు రాజు రచిస్తున్నాడు, సింహ పిల్లలకైనా ఆకలి కొంటేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు అసలు ఉండదంట. దేవుణ్ణి ఆశ్రయించే వారికి మేలు ఎప్పుడూ కూడా కొదువు ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్యాయము మనము దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో వెనకడుగేసే వారికి ఉంటాం, దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో వెనకడుగు వేసిన వారికి ఉంటాం. సరైన కోణంలో దేవుణ్ణి ఆశ్రయించలేము కాబట్టే మనకు మేలు అన్నది కొదువుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? కొదువుగా. నిజంగా యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. ఎందుకు? అడవిలో సింహపిల్లైన ఆకలి కొంటేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఈరోజు ప్రభు బయలుపరిచిన కోణంలో ఒక వ్యక్తి సింహాల మధ్యలో ఉన్న వ్యక్తికి దేవుడు చేసిన మేలేంటో మనం చూద్దాం. ఎందుకంటే ఎలాంటి సింహములు ఆకలి కొనేటట్టు దేవుడు చేస్తున్నాడు, ఎలాంటి సింహములకు ఆకలి కొనేటట్టు చేసి తన ప్రజలకి ఏం చేస్తున్నాడు? ఆశ్రయం, ఎలాంటి ప్రజలకైనా కొదువు లేకుండా ఉంటున్నాడు, కొదువు లేకుండా చేస్తున్నాడు. అంటే ఎటువంటి సింహములు ఆకలి కొంటున్నాయి? తన ప్రజలైన వారికి, అంటే ఎటువంటి ప్రజలకు కొదువు లేకుండా దేవుడు మరి వారి ఎడల ఆశ్రయంగా మేలు చేస్తున్నాడు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనములు తండ్రి. సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. మీ యొక్క కుమారుడు, మా ప్రియ సహోదరుడు రామారావు అన్న, జయమ్మక్క వారి గృహంలో ఈ రీతిలో చేరి ప్రభువా గృహ కూడిక కలిగి ఉంటాం. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ కూడికినంత దీవించండి. ఈ కూడిక ద్వారా మాకును ఏం బయలుపరచదలుచుకున్నారు, మీ చిత్తాలేంటో బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. కనబడి విభాగంలో శత్రుగాలు లయపరచమని మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ వాక్య పెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకొని ప్రార్థించడానికి కావాల్సిన మీ కృప, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించమని మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. వాక్య పెలుగులో మా జీవితాలు, ఈ కుటుంబం కొరకు ప్రార్థించే వరకు, మేము సరి చేసుకుని ప్రార్థించే వరకు సిద్ధపరచమని. దేవ, అడవిలో సింహపిల్లైన ఆకలి కొంటే కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. ఎలాంటి సింహములు ఆకలి కొంటున్నాయి, ఎలాంటి నీ భక్తులకి నువ్వు ఆశ్రయం గుండి మేలు కొదువు లేకుండా మేలు చేస్తున్నావు, కొన్ని విషయాలు ధ్యానించబోతున్న సహాయం చేసి
అల్పుణ్ణి, అయోగ్యుని, ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళని మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం మన గురించి మహిమ పొంది మాతో మీరు మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఇక్కడ రాయబడినటువంటి మాటను చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుకున్నట్టు. అంటే అడవిలో సింహ పిల్లైన ఆకలి కొంటున్నాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు ఉంటల్లా. కాబట్టి ఈరోజు మనం చూడాలి, సింహ పిల్లలు లేమి గలివై ఆకలి కొన్నాయి. అంటే సింహ పిల్లైన సింహాలైనా ఆకలి కొన్న అనుభవాన్ని మనం చూస్తాం. కానీ దేవుని ప్రజలకి దేవుడు ఆశ్రయం గుండి చేసే మేలు కూడా మనం చూస్తాం. రెండు కోణాల్లో ఆకలి కొన్న సింహములు, అదే రీతిలో దేవుని ప్రజలకి దేవుడు ఆశ్రయం గుండి చేసిన మేలు, కొదువు లేకుండా చేసిన మేలుని రెండింటిని మనం చూద్దాం. దాంట్లో ఒక కోణంలో చూద్దాం రండి. దానియేలు గ్రంథము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట జాగ్రత్తగా గమనిద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక విషయము, కొంతమంది కుయుక్తులతో మరి ఈ యొక్క దానియేలు కొరకైనటువంటి ప్రత్యేకముగా ప్రజలు పన్నుతున్న పన్నాగం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడునూ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజు ఈ ప్రకారముగా రాజు శాస్త్రం ఒకటి పుట్టించి అని కొంతమంది కుయుక్తిగా చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఎవరెవరు కుయుక్తిగా చేశారన్నది రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి, అంటే ఒకరు కాదు, దాదాపు 5 రకాల మనుషులు, 5 రకాల ప్రజలు కూడి మరి దానియేలు కొరకై, దానియేలు మీద నిందన మోపడం కొరకై 5 రకముల ప్రజలు కూడి ఏం చేస్తున్నారు? నిందన మోపి తనను నష్టపరచడానికి ఎంతో కుయుక్తి పరంగా ప్రజలు చేస్తున్న పన్నాగాలు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రజలందరూ ఏమంటారు అక్కడ ఉండేవాళ్ళంటే, ఒక శాసనం రాపిద్దాం, అది నీకు మాత్రమే ఎవరైనా మనవి చేయాలా, మొక్కాలి, మరి మానవుడికి కానీ దేవునికి కానీ మొక్కకూడదు, అలా మొక్కినేడలా సింహాల గృహలో పడాలి అని చెప్పి శాసనం ఒకటి రాజు చేత రాపిస్తూ వస్తారు కుయుక్తిగా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇదంతా జరిగింది ఎవరి కోసం అంటే దానియేలు కోసమే. దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, మమ్మారు దేవునికి ప్రార్థించే ప్రార్థనా జీవితం కానీ దేవునితో గడిపే ప్రార్థనా జీవితాన్ని ఆపివేయటానికి, చెడగొట్టడానికి, తనలో ప్రార్థనా జీవితం లేకుండా చేయటానికి, ఒక్క మాటలో చెప్పాలంటే దేవునితో సహవాసం లేకుండా చేయటానికి ఏం చేశారు? కుయుక్తులు పన్నుతూ వస్తున్నారు. దేవునితో సహవాసం లేకుండా చేయటానికి అంటే ఇది అసంభవం. మనంతటగా మనం దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటే అది మన దురదృష్టం. ఎదుటి వ్యక్తి దేవునితో సహవాసం మనకు లేకుండా చేయాలంటే అది అసంభవం. ఎందుకంటే మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, మన హృదయంలో దేవునికి మొదటి స్థానం మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా మన హృదయంలో ఉన్న దేవునితో సహవాసాన్ని ఎవరు కూడా తీసేయలేరు. ఇక్కడ దానియేలు దేవునితో ఉన్న సహవాసాన్ని తీసివేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, ఆశ కలిగి ఉన్నారు, ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకని ఏం చేశారంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానియేలు ఎటు దేవుణ్ణి ఆరాధిస్తాడు కాబట్టి ఆ దానియేలుకి నష్టం వచ్చేలా చేయాలి అని చెప్పి ఏం చేశారు? ఒక శాసనం లిఖించారు. అయినా దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ, మమ్మారు ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని కానీ
దానియేలు పోగొట్టుకోవాలా. ఏం చేయలేదు? ఆ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోవాలా. దానియేలు కొనసాగిస్తూ వస్తున్నాడు ప్రార్థన జీవితం. అది చూసిన తర్వాత ప్రజలు వెళ్ళి దానియేలు విషయమే రాజు దగ్గర చెప్పారు. రాజు కూడా ఏం చేస్తూ వచ్చాడు, మరి అయిష్టమైనప్పటికీ, ఇష్టం లేకపోయినప్పటికీ దానియేలుని తీసుకెళ్లి సింహ గుహలో వేయడానికి ఇష్టపడ్డాడు. అయితే మనం కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో చదివిన మాట ఏంటంటే, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. ఇప్పుడు దాకా చెప్పిన సందర్భం ఎందుకంటే, సింహాల గుహలోకి కుయుక్తిగా దానియేలు మీద నిందను వేసి దానియేలుని నష్టపరచడానికి సింహాల గుహలో వేస్తూ వచ్చారు ప్రజలు. రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం వేశారు. అలా జరగాలని వాళ్ళు కుయుక్తిగా చేశారు. ఇది ఒక శాసనం తీసుకొచ్చారు. అయితే అసలైనటువంటి అంశం ఏంటంటే, కీర్తన గ్రంథంలో ఏమంటాడు దావీదు రాజు, సింహ పిల్లలైన ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి. సింహ పిల్లల ఆకలి కొంటాయి అన్నది దావీదు రాజు చెప్తున్నాడు. మరి సింహ పిల్లలు ఎక్కడ ఆకలి కొన్నాయంటే, దానియేలు గ్రంథం మనం 6వ అధ్యాయంలో చూసినట్టయితే, దానియేలు సింహ గుహలో వేసినప్పుడు సింహాలు ఏం చేసినాయి? ఆకలి కొన్న అనుభవాన్ని చూస్తున్నాం. అంటే సింహాలు దానియేలుని తినలేకపోతూ వచ్చినాయి. సింహాలు దానియేలుకి ఏమీ కూడా అసలు దానియేలుని తినటానికి కూడా తెగించిన సింహాలు. అసలు ఆకలి కొనే సింహాలు, ఎలాంటి సింహాలు ఆకలి కొన్నాయి తెలుసా? అడవిలో సింహ పిల్లైన ఆకలి కొంటే కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీ కొదువుగా ఉందని కొదువుగా ఉండదని బైబిల్ అంటుంది. అంటే అడవిలో సింహ పిల్లల ఆకలి కొనొచ్చేమో కానీ దేవుని ప్రజలకి ఆ దేవుని ఆశ్రయించే వారికి ఏమీ కొదువుగా ఉండదని బైబిల్ అంటుంది. అసలు అడవిలో సింహ పిల్లలే కాదు, సింహాలు ఎలా ఉంటాయి అర్థమవుతుందండి? ఇక్కడ సింహ పిల్లలు లేవు ఆకలితో, సింహాలే ఆకలితో ఉన్నాయి. అసలు సింహాలు ఎలా ఉంటాయి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. అసలు సింహాలు ఎలాంటి సింహములు ఆకలి కొన్నవి అని అంటే, ఎలాంటి సింహాలు ఆకలి కొనేటట్టు దేవుడు చేసి తన ప్రజలైనటువంటి వారికి, తను ఆశ్రయించిన వారికి ఎంత గొప్ప మేలు చేశాడు అన్నది ఈరోజు మనం చూస్తాం. ఎలాంటి సింహములు ఆకలి కొంటున్నాయి అని అంటే, మొదటి మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నప్పించి. నేను చదువుతాగక్క. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు హాని చేయకుండా. మొట్టమొదటిగా అడవిలో ఉన్న సింహాలు, అసలు సింహాలు ఎలాంటివి? అడవిలో ఉండా, ఎక్కడుండా? సింహ పిల్ల ఆకలి కొంటే అని దావీదు రాజు అంటున్నాడు. అసలు సింహాలే ఆకలి కొనే సింహ పిల్లలు కాదు. అసలు సింహాలు ఎలాంటివి అని అంటే, ఎలాంటి సింహములు ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడు అంటే, తన ప్రజలకు మేలు చేయడానికి, తను ఆశ్రయించిన వారికి మేలు చేయటం కొరకై ఎలాంటి సింహాల్ని ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడంటే, ఒకటి హాని చేసే సింహాలు. ఎలాంటి సింహాలు? అంటే తను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయకోకుండా ఉండటం కొరకు ఎలాంటి సింహములకు మరి ఎలాంటి సింహాలు ఆకలి కొనేటట్టు చేశాడంటే, మొదటిగా హాని చేసే సింహాలు. ఎలాంటి సింహాలండి? హాని చేసే. కానీ ఈ సింహాల యొక్క జీవిత చరిత్ర మనం చూడగా, మొట్టమొదటిగా ఈ సింహాలు ఎలాంటివంటే, ఒకటి హాని చేసేవి. ఎలాంటివండి? హాని చేసేవి. అంటే ఎదుటి వ్యక్తికి హాని చేయడానికి ఇష్టపడతాయి సింహాలు. చూడండి, అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక మనిషి ఎదురయ్యాడనుకో, ఆ మనిషిని ఏం చేస్తాయి సింహాలు? ఖచ్చితంగా వేటాడతాయి. అంటే హాని చేయడానికి ఇష్టపడతాయి. ఆ సింహాలకు ఉన్న గుణలక్షణం ఏంటంటే, హాని చేసే గుణలక్షణం. ఏదన్నా చిన్న జంతువు కనపడినా, ఒక కుందేలైనా, ఒక జింక అయినా, ఇంకా ఎలాంటి జంతువు కనపడినప్పటికీ సింహాలకు ఉన్న గుణలక్షణం ఏంటంటే, హాని చేసే గుణలక్షణం ఉంది. ఎలాంటి గుణలక్షణం అండి? హాని చేసే గుణలక్షణం సింహాలకు ఉంది. అంటే సింహాలకు ఉన్న గుణలక్షణం ఇదే. ఎలాంటి మనుషులు కనపడినా, జింకలు కనపడినా, ఇంకా ఎలాంటి జంతువులు కనపడినా హాని చేసే గుణలక్షణం సింహానికి ఉంది. అయితే
హాని చేసే సింహము సైతము కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేసాడు. ఎందుకు? తను ఆశ్రయించే వారికి మేలు చేయడానికి. ఇప్పుడు దావీదు రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు, అభిమేలకు ఎదుట వెరువాని వాళ్ళు ప్రవర్తించేటట్టు చేసి దావీదు రాజుకు మేలు చేశాడు దేవుడు. అదే రీతిలో దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. దానియేలు ఎన్నిసార్లు దేవుణ్ణి ఆశ్రయించాడు? ఒక రోజుకి ఎన్నిసార్లు దానియేలు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు? ముమ్మారు అంటే 3 సార్లు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనుకోండి, 3 పర్యాయములు. అందుకే చాలామంది బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవమంటారంటే ఉదయం పాత నిబంధన, మధ్యాహ్నం సామెతలు, రాత్రి కొత్త నిబంధన చదవమంటారు. అసలు ఏ నిబంధన చదవం మనం. అందుకే మనం గొప్పవాళ్ళం. ఏ నిబంధన కూడా మనం చదవటానికి టైం ఎక్కడ ఉంది మనకి కదా? కానీ ఏ నిబంధన చదివే టైం మనకు లేదు. చాలామంది చెప్పేది ఏంటంటే ఉదయం పాత నిబంధన చదువు, మధ్యాహ్న సమయంలో జ్ఞానం కలిగి ఉండటం కొరకే సామెతలు చదవాలా, రాత్రి పండుకునేటప్పుడు క్రొత్త నిబంధన చదవాలి. కాబట్టి ఏ నిబంధన, ఏ అధ్యాయం చదివే ఇప్పుడు అంత టైం కూడా మనకు లేదులేండి. సరే దాని గురించి వదిలేండి, దాని గురించి అయితే మనకు అందరూ బాధ. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ముమ్మారు దానియేలు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దానియేలు యొక్క జీవితం ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. దానియేలు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా ఉండకోకుండా ఉండటానికి, ఏ మేలు తక్కువ చేయకోకుండా ఉండటానికి దేవుడు సింహాలు నోళ్లను కూడా మూయించాడు. క్షమించండి, సింహాలు హాని చేసే సింహాలు కూడా హాని చేయకోకుండా చేశాడు. అంటే చూడండి, ఎలాంటి సింహాలని దేవుడు ఆకలి కొనేటట్టు చేశాడంటే యెహోవాను ఆశ్రయించే వారికి మేలు చేయడం కొరకై దేవుడు ఎలాంటి సింహాలకి నోళ్ళు మోయించాడంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి సింహములు ఏం జరుగుతూ వచ్చినాయి? ఆకలి కొనేటట్టు చేశాడంటే మొదటిగా హాని చేసే సింహాలు. ఎలాంటి సింహాలు అండి? హాని చేసేటటువంటి సింహాలు, ఎదుటి వ్యక్తికి హాని చేసేటటువంటి సింహాలు. ఇలాంటి సింహములు ఆకలి కొనేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? ఆకలి కొనేటట్టు. అంటే చూడండి ఎంత గొప్పవాడు. అంటే సింహాలు ఎదుటి వ్యక్తి కనబడితే హాని చేసేటటువంటి సింహాలను కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. అంటే నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు. ఎదుటి వ్యక్తి కనబడితేనే హాని చేయాలనుకునే సింహాలను సైతం కూడా ఆకలి కొనేటట్టు, రాత్రల్లా కూడా ఆకలి కొనేటట్టు చేస్తూ వచ్చాడు దేవుడు. అంటే ఎందుకు హాని చేసే సింహాలు కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేసాడంటే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా ఉండకోకుండా ఉంటారు. దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ఆయనకి ఏ మేలు కొదువుగా ఉండకూడదు కాబట్టి ఆ సింహాల నోళ్ళను దేవుడు మూయించాడు. హాని చేసే సింహాల నోళ్ళను. 2, ఎలాంటి సింహాల నోళ్ళను మూయించి యెహోవాను ఆశ్రయించే వారికి ఆయన మేలు చేస్తున్నాడంటే, రెండోదిగా రండి దానియేలు గ్రంథం 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను, ఒక మాటలో చెప్పాలంటే నోటితో దాడి చేసేవి. ఏం చేసేవి? నోటితో దాడి చేసేటటువంటి. అంటే దాని నోటితోనే మనుషుల పైన కానీ జంతువుల పైన కానీ దాడి చేసేటటువంటివి ఏవి? సింహాలు. అంటే తమ నోళ్లతోనే దాడి చేసేటటువంటి, తమ నోటితోనే ఎదుటి జంతువుల పైన మనుషుల పైన దాడి చేసే గుణలక్షణం కలిగినవి. ఎలాంటి గుణలక్షణం కలిగినవండి? తమ నోటితో ఎదుటి వ్యక్తి పైన దాడి చేసే గుణలక్షణం కలిగింది. అంటే అలాంటి సింహాలను కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేయగలుగుతూ వచ్చాడు. అలాంటి సింహాలు కూడా ఆకలి కొంటున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? యెహోవాను దానియేలు ఆశ్రయించాడు కాబట్టి. దానియేలుకి దేవుడు మేలు చేయడం కొరకు, దానియేలు ఎలా దేవుడు మేలు జరిగించడం కొరకై దేవుణ్ణి ఆశ్రయించిన దానియేలుకి దేవుడు మేలు చేయటానికి
హాని చేసే సింహాలని ఆకలి కొనేటట్టు చేశాడు. తమ నోటితో ఎదుటి వ్యక్తి పైన దాడి చేసే సింహాలు కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడు. కారణం ఏంటంటే ఏంటి ఆ కారణం? ఇప్పుడు ఆకలి కొంటున్న సింహాలు కారణం ఏంటంటే ప్రార్థన. ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు వచ్చి తన అక్కర్ల విషయమై దేవుని ఆశ్రయించడం ద్వారా, ఏ వ్యక్తి అయితే తన అక్కర్ల నిమిత్తమే దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆశ్రయదుర్గం చేసుకుని దేవుని ఆశ్రయించాడో ఆ వ్యక్తికి మేలు చేయడం కొరకై, కొదువుగా లేకుండా ఆ వ్యక్తికి మేలు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడండి? సింహాలు ఆకలి కొనేటట్టు చేస్తున్నాడు. ఎలాంటి సింహాలు? హాని చేసే సింహాలు. 2, నోటితో దాడి చేసే సింహాలు. తన నోటితోనే మనిషిని చీల్చగలిగినవి, తన నోటితోనే మనిషిని ముక్కలుగా చేయగలిగినవి. అంటే అలాంటి నోటితో దాడి చేయగలిగిన సింహాల్ని సైతం కూడా ఆకలి కొనేటట్టు చేస్తున్నాడు. దానియేలుని సింహాలు గుహలో వేసినప్పుడు ఆ రాత్రంతయు సింహాలు ఏం చేస్తున్నాయి? దానియేలుని అటు చూస్తూ ఉంటుంది, అప్పుడు ఏం చేయలేకపోతున్నాయి. ఏం చేస్తున్నాయి? దానియేలు మొహం సింహాలు మొహం పొరపాటు. దానియేలు మొహం సింహాలు చూస్తున్నాయి, కానీ దానియేలు ఎవరి మొహం చూస్తున్నాడు? అది సంగతి. దేవుని వైపు చూస్తున్నాడు. దానియేలు మొహం ఏమో సింహాలు చూస్తున్నాయి, ఎప్పుడు తిన్నావా అని. చక్కగా సౌందర్యవంతుడిగా ఉండొచ్చు, రూపవంతుడిగా ఉండొచ్చు, బాగుండొచ్చు. మంచోడు మనకు ఆహారానికి వేయబడ్డాడు అనుకున్నాయి, కానీ ఆజ్ఞ లేవు. దేవుని ఆజ్ఞ. ఆకలి కొంటున్నాయి, ఎప్పుడు దేవుని ఆజ్ఞాపిస్తాడో తిన్నామని ఎదురు చూస్తున్నాయేమో. కానీ సింహాలు దానియేలు వైపు చూస్తుంటే దానియేలేమో అది మరి ఆశ్చర్యం అంటే హైలైట్ అదే. దానియేలు వైపు ఏమో సింహాలు చూస్తున్నాయి, దానియేలు దేవుని వైపు చూస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సింహాలేమో దానియేలు తినడానికి ఎదురు చూస్తుంటే దానియేలేమో దేవుని ఆశ్రయించాడు. ప్రభా, ఈ సింహాల మధ్యలో నుండి నన్ను తీసుకెళ్ళగలిగిన వాడు నువ్వే, తీసుకెళ్ళి ప్రభా అని. దానియేలు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దానియేలుకి దేవుడు మేలు చేయడానికి సింహాలు ఆకలి కొనేటట్టు చేశాడు. హాని చేసే సింహాలు ఆకలి కొనేటట్టు చేశాడు. తమ నోటితో దాడి చేసే సింహాల్ని ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడు. ఎందుకు? దేవుణ్ణి ఆశ్రయించిన మానవుడికి మేలు చేయటం కొరకై. ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య ఉండా దేవుణ్ణి కానీ మనం ఆశ్రయిస్తే అడవిలో సింహపిల్ల ఆకలి కొంటాయేమో. అడవిలో సింహపిల్లలే కాదు, సింహాలే ఆకలి కొనేటట్టు దేవుడు చేయగలిగాడు. సింహాలే ఆకలి నిన్ను తినాలని ఎదురు చూసే గర్జించు సింహాలంటే సింహాలు సైతం కూడా ఆకలి కొనేటట్టు చేసి దేవుని ఆశ్రయించిన మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ మేలు కొదువు లేకుండా చేస్తున్నాడు. అది దేవుని గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే ప్రతిరోజు మనం దేవుని ఆశ్రయిస్తాం. ఈరోజు మనం బలహీనులుగా, రోగులుగా, కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, ఇంకా అనేక రకమైనటువంటి పరిస్థితుల్లో మనం కూరుకుపోవడానికి కారణం ఏంటంటే ఏంటి ఆ కారణం? దేవుని ఆశ్రయించకపోవటం. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే సింహాల నోళ్ళు కూడా మోయించాడు, ఆకలి కొనేటట్టు చేశాడు. ఇక్కడ మొదటిగా ఎలాంటి సింహములు ఆకలి కొనేటట్టు చేశాడంటే 1 హాని చేసేవి, 2 తమ నోళ్లతో దాడి చేసేవి. అలాంటి సింహాలు ఆకలి కొనేటట్టు చేశాడు. 3వదిగా చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సింహముల గుహలో పడద్రోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. కాబట్టి ఇక్కడ 3వ కోణం ఏంటంటే ఎలాంటి సింహముల ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడంటే 1 హాని చేసే సింహాలు, 2 తమ నోటితో దాడి చేసే సింహాలు, 3 ఇక్కడ రాయబడిన మాట
మనిషిని చంపివేసే సింహాలు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి ప్రాణములు తీసేసే సింహాలు. ఇక్కడ చూడండి, దానియేలు మీద కుట్ర పన్ని, దానియేలు మీద నిందలు వేసి, ఇంకా దానియేలు మీద ఎవరైతే హాని చేయాలనుకున్నారో, ఎవరైతే నిందలు వేయాలనుకున్నారో, నింద వేశారో అటువంటి వారితో పాటు వారి కుటుంబాలు పిల్లలను కూడా తీసుకెళ్ళి ఏం చేయబడుతూ వచ్చారు? కొద్ది సైడ్ ఉండక ఎవరొచ్చి వాళ్ళ పిల్లలు కూడా, వారే కాదు, నిందేసిన వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కూడా సింహాల గుహలో పడదేయబడుతూ వచ్చారు. ఇప్పుడు సింహాల గుహలో పడదేయబడిన తర్వాత ఏం జరిగినాయి? సింహాలు ఏం చేసినాయి? వారు గుహ అడుగునకు రాక మునిపే సింహాల పాలైరి. అంటే అర్థం ఏంటి? దేనికి అది తింటా కూర్చుంది. ఏం చేస్తున్నాయి? దేనికి అదే తినేస్తున్నాయి. దొరికినట్టు తినేస్తున్నాయి. ఎందుకని? పిల్లోడని లేదు, పెద్దోడని లేదు, ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు. ఎవరు దొరికితే వాళ్ళని సింహాలు ఏం చేసినాయి? తిని పడేస్తున్నాయి. అంటే మనుషుల ప్రాణాలు తీసే సింహాలు, మానవుని యొక్క ప్రాణాలు తీసేటటువంటి సింహాలు. అంటే అట్లాంటి సింహమును కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేసాడంటే నిజంగా దేవుడు ఎంత గొప్పడో చూడండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. చూడండి, నిజంగా అడవిలో సింహ పిల్లైన ఆకలి కొంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. అడవిలో సింహాలు సింహపిల్లలు ఆకలి కొంటున్నాయి. సింహ పిల్లలే కాదు, సింహాలే ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేశాడా? ఏమి కొదువు చేయలా. దానియేలు దేవుని ఆశ్రయించాడు. ప్రజలు కుయుక్తిగా దానియేలు మీద నిందేశారు. అయినా దానియేలు దేవుని ఆశ్రయించడం ద్వారా ఎక్కడ ఆశ్రయించాడు తెలుసా? దానియేలు సింహపు గుహలో సింహాలు నోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, సింహాలు దానియేలుని తినాలనుకున్నప్పుడు దానియేలు దేవుని ఆశ్రయించాడు. అంతకు ముందు ఆశ్రయించాడు, కానీ సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి సింహాల గుహలో ఉన్నప్పుడు దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి సింహాల గుహలో ఉన్న దానియేలు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా సింహాలు నోళ్లను ముయించి ఆకలి కొనేటట్టు సింహాలు, ఆకలి కొనేటట్టు కాదు, ఆకలితో ఉన్న సింహాలు సైతం కూడా అవి ఆకలి కొనేటట్టు చేశాడు. కానీ దానియేలుకి ఏ కీడు, ఏ మేలు కొదువు లేకుండా, ఏ కీడు జరక్కోకుండా దేవుడు చూసుకుంటూ వచ్చాడు. అసలు ఆకలి కొన్న సింహాలు ఎలాంటివి తెలుసా? హాని చేసేవి. 2, నోటితో దాడి చేసేవి. 3, మనిషి ప్రాణాలు తీసేసేవి. దొరికిన ప్రాణాలు తీసేసేవి. ఏదైనా ఒక మనిషి కనపడితే, ఎవరైనా ఒక మనిషి దొరికితే అదే ప్రాణాలు ఏం చేస్తున్నాయి? అందుకే కదా మనం అడవిలో పోయి సంతోషంగా తిరిగి వస్తామా? అడవిలో పోతే ఏం చేస్తాం? పావు గరిచిద్దేమో భయం, ఏ తోడేలు వచ్చిద్దో భయం, ఏ సింహం వచ్చిందో భయం, ఏ పులి వచ్చిందో, చిరుత పులి వచ్చిందో భయం. అవును కదా? కానీ ఇక్కడ చూడండి, సింహములు ఎలాంటివంటే మనిషి ప్రాణాలు తీసేసేవి. ఎలాంటి మనిషి అయినా సరే దాని ఎదుటికి వస్తే ప్రాణం తీసేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకు? మంచి ఆకలితో ఉండే సింహాలు. మనిషి ప్రాణాలు కూడా తీసేయగలిగినటువంటి సింహాలు. సింపుల్గా ఒక మనిషికి హాని చేస్తున్నాయి, ఒక మనిషి పైన తమ నోటితో దాడి చేస్తున్నాయి, ఒక మనిషి ప్రాణములు కూడా తీసేయగలిగినటువంటి సింహాలు. మరి ఇలాంటి సింహముల మధ్యలో దానియేలు ఉన్నప్పుడు సింహాలు ఆకలి కొంటున్నాయి కానీ ఆకలి తీర్చుకోవట్లా. ఎలా ఉంటున్నాయి? సింహాలు ఆకలి కొంటున్నాయి కానీ ఆకలి తీర్చుకోలేకపోతున్నాయి. నిస్సహాయ స్థితిలో దానియేలు చూస్తాం తప్పగా సింహాలు ఏం చేయలేకపోతున్నాయి. ఏం చేస్తున్నాయండి? ఇట్ట దానియేలు ముఖం చూడటమే తప్పగా ఏం చేయలేకపోతున్నాయి సింహాలు. అంటే ఒక రకంగా నేను అనుకుంటా, వాటికి కూడా దేవుడు మాట్లాడే అవకాశం ఇస్తే, నేను అనుకుంటున్నా, గాడిదకి మాట్లాడమని అవకాశం ఇచ్చాడు కదా, గాడిద మాట్లాడిందా లేదా బిలాముతో? మరి అలాంటి అవకాశమే సింహాలకు కూడా దానియేలు దగ్గర ఉన్నప్పుడు ఇస్తే నాకు తెలిసి సింహాలు అడుగుంటాయేమో. అడుగుంటాయి కాదు, అడుగుతాయేమో అనుకుంటున్నా నేను. దానియేలు ప్రార్థన ఆపేయ్యా, దేవుడు అనుమతిస్తాడేమో, నేను తినేస్తామేమో అని మనసులో అనుకుంటున్నాయేమో. బహుశా నేను అనుకుంటున్నా. అంటే సింహాలు దానియేలు ముఖం చూస్తున్నాయి, దానియేలు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. తద్వారా దానియేలుకి ఏ మేలు కొదువు లేదు, కానీ సింహాలు ఆకలి కొంటున్నాయి. ఎలాంటి సింహాలు ఇవి? మనుషునికి హాని చేసేవి, మనుషుల్ని తమ నోటితో దాడి చేసేవి, ఇంకా మనిషి ప్రాణాలు తీసేసే సింహాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో సింహం లాంటి మనుషులు ఉంటారు, మనకు హాని చేసే మనుషులు ఉంటారు,
తమ నోటి మాటలతో మన పైన దాడి చేసే మనుషులు ఉంటారు. ఇంకా మన ప్రాణం తీయటానికి ఎదురు చూసే మనుషులు ఉంటారు, సింహాలు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు ఉండా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు మనకు కొద్ది ఉండదు. ఎలాంటి సింహం లాంటి మనుషులు మన మధ్యలో ఉండా, మనం సింహం లాంటి మనుషుల మధ్యలో పడవేయబడినప్పటికీ, పరీక్షలు లాంటివి ఉన్నప్పటికీ ఏ మేలు మనకు కొద్దిగా ఉండదు. ఎందుకని? యెహోవాను ఆశ్రయించడం ద్వారా. ఇదన్నో మాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం చదవండి అక్క. చాలు అక్క. సింహంలో ఏం చేసినాయండి? ఎముకలు సైతం కూడా తినివేయటం కదక్క, పగల కొరికినాయి అంట. అంటే ఎలాంటి సింహాలు ఆకలి కొన్నాయి తెలుసా? ఇప్పుడు ఎన్నో మాట ఇది? 4వదిగా. ఎలాంటి సింహాలు ఆకలి కొన్నాయి అంటే ఎముకల్ని పగలగొట్టగలిగిన సింహాలు. చూడండి, మాంసాన్ని తినటమే కాదు, మనుషునికి హాని చేయటమే కాదు, 2వదిగా మనుషుడి పైన నోటితో దాడి చేసేయటమే కాదు, మనుషుల ప్రాణాలు తీయటమే కాదు, మనుషుల ఎముకలను కూడా పగలగొట్టగలిగినటువంటి, అంటే మనుషుల యొక్క ఎముకలు కూడా 2 భాగాలుగా చేయగలిగినటువంటి సింహాలంట. అంటే అవి ఎంత సీనియారిటీ కలిగినవో, ఎంత వయసు కలిగిన సింహాలు ఆలోచించండి. ఎంత ముదురు సింహాలు అనుకోవచ్చు మనం. అంటే ఎంత వయసు కలిగినవో, ఎంత బలం కలిగినవో ఆ సింహాలు. అంటే మనుషుల ఎముకలను కూడా పగలగొట్టగలిగినటువంటి సింహాలంట. నిజంగా ఇటువంటి సింహాలు ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడు. ఎటువంటి సింహాలు? మనుషుల ఎముకలను కూడా పగలగొట్టగలిగిన సింహాలంట. ఒక మనిషి ఎముకను కూడా, సహజంగా ఎముక పగిలిద్దా? ఎముక పగలగొట్టాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మనం చికెన్ షాప్కి వెళ్తాం. చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు కోడి కాళ్ళనే కోడి ఎముకను పగలగొట్టాలంటే ఏం చేస్తాడు? చికెన్ షాప్ అతను కత్తి పెట్టి నరికితే కానీ దాని ఎముకలు 2 ముక్కలుగా. మరి ఇప్పుడు ఈ సింహాల యొక్క నోరు ఎలా ఉండే చెప్పండి? కత్తి కంటే పోతునేగా ఉన్నాయి. ఎలా ఉండే? రాత్రల్లా పళ్ళు గొరుక్కుంటా కూర్చుని ఉంటాయి. దానిని చూసి రాత్రల్లా కూడా పళ్ళు గొరుక్కుంటా కూర్చుని ఉంటాయి. ఎప్పుడు తిందామా దానియాలు అని పళ్ళు కొరుక్కుంటా కూర్చుని ఉండొచ్చు. ఏమో చెప్పలేము మనం, అవి ఎట్లా ఉండయో. దానియేలు మీద నింద వేసిన వారు, దానియేలు బయట తీసిన తర్వాత దానియేలు మీద నింద వేసిన వారిని దానియేలు ఏ గుహలకైతే వేయబడ్డా ఆ గుహలోకి వేస్తంటే, గుహ అడుగు భాగం రాకమునిపే దానియేలు మీద నింద వేసిన వారిని సింహాలు తినేసినాయి. ఇంకా వాళ్ళు ఎముకలను కూడా ఏం చేసినాయి చూడండి, పగల గొరికినాయి అంట. అంటే నేను అనుకున్నా ఎముకలను కూడా 2 ముక్కలుగా చేసేసినాయి. ఎముకలను కూడా 2 ముక్కలుగా చేయగలిగినాయి. అంటే అవి ఎంత బలంగా ఉండేయో చూడండి, ఎంత బలమైన రీతిలో ఉండేయో. అంత బలం కలిగిన సింహాలు కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడు. ఎందుకు అంత బలం కలిగిన, అంటే ఎముకలను కూడా ఇరిచివేయగలిగినవి, ఎముకలను కూడా 2 ముక్కలుగా చేయగలిగినటువంటి అంత బలం కలిగిన సింహాలను కూడా ఆకలి కొనేటట్టు దేవుడు ఎందుకు చేయగలిగాడంటే, దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడండి? దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. దానియేలు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఎముకలు కూడా 2 ముక్కలుగా చేయగలిగిన సింహాలు సైతం కూడా రాత్రల్లా ఆకలి కొనేటట్టు దేవుడు చేశాడు. మనుషుడికి హాని చేసే సింహాలు రాత్రల్లా ఆకలి కొనేటట్టు చేశాడు. మనుషుడి పైన తమ నోటితో దాడి చేయగలిగిన సింహాలను కూడా రాత్రల్లా ఆకలి కొనేటట్టు చేశాడు. ఇంకా మనుషుల ప్రాణాలు సింపుల్గా తీయగలిగినటువంటి సింహాలు కూడా రాత్రల్లా ఆకలి కొనేటట్టు చేశాడు. ఇంకా మనుషుడి యొక్క ఎముకలను 2 ముక్కలుగా చేయగలిగిన సింహాలు కూడా రాత్రల్లా ఆకలి కొనేటట్టు చేశాడు. కారణం ఏంటి? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో సింహ పిల్లైన ఆకలి కొంటే కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు. దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దానియేలుకి
ఏ మేలు కొదువుగా ఉండకూడదని సింహాలు, హాని చేసే సింహాలు, తమ నోటితో దాడి చేసే సింహాలు, మనుషులు ప్రాణాలు తీసే సింహాలు, మనుషుడు ఎముకలను కూడా 2 ముక్కలుగా చేయగలిగే సింహాలు, అంత బలమైన సింహాలు కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేయగలిగాడు. కారణం ఏంటంటే ఆకలి కొనేటట్టు దేవుడు చేయగలిగాడు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించిన మనుషుడికి దేవుడు మేలు చేయటానికి సింహాలను కూడా ఆకలి కొనేటట్టు చేయగలిగాడు. నేనంట ఈ లోకంలో మన ఎముకలు కూడా 2 ముక్కలు చేసుకుని తినే 2 ముక్కలు చేయగలిగిన మనుషులు ఉంటారు. మన ఎముకలు కూడా 2 ముక్కలుగా అవకాశం ఉంటే 2 ముక్కలుగా చేసే మనుషులు ఉంటారు. అంటే మనం అంటే అంత ద్వేషం కలిగిన వారు, కోపం కలిగిన వారు, అసూయ కలిగిన వారు, మనం ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు మన ఎముకలు 2 ముక్కలు అవుతాయని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి మనుషులుండా లేదా అలాంటి మనుషుల మధ్యలోనే దేవుడు మనకు తీసుకెళ్ళి పడేసినా మనకు ఏ మేరు కొదువు లేకుండా దేవుడు చేయగలడు. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం సింహాల మధ్యలో ఏ మేలు మనకు కొదువు ఉండదు. మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆశ్రయించడం మన జీవిత లక్ష్యం. దేవుణ్ణి ఆశ్రయించాలి. నేను ఈరోజు నిన్న ప్రార్థన చేసుకుంటూ వచ్చిన ఏమనంటే, ప్రభా, నా జీవితంలో నిన్ను ఎక్కువగా ప్రేమించాలి, తర్వాత నీ మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి. ఈ 2 నా జీవితంలో ఎప్పటికీ ఉండేటట్టు చేయి ప్రభా. నేను నా యొక్క జీవిత చివరి కోరిక అదే. ఏంటో తెలుసా? దేవుని ఎక్కువగా ప్రేమించాలా, దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి. ఇంకా అంతమించి ఇంకేమొద్దు. ఈరోజు నా డైలీ పోర్షన్ ద్వితీయోపదేశ కాండం నేను చదువుతుంటే, నిన్న చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని ఆజ్ఞని ప్రేమించే వారికి దేవుడు ఎంత క్షేమాన్ని మేలు చేస్తున్నాడు. అసలు మానవుడి జీవితంలో ఆశ్చర్యకరమైన మేలు చేస్తున్నాడు. నేను అప్పుడు అనుకున్న, ప్రభువా, నా జీవితంలో వాస్తవానికి దేవుణ్ణి తక్కువగానే ప్రేమిస్తున్నాను. నేను ఎందుకు అలా చెప్పగలుగుతున్నానంటే, దేవుడు కోరుకున్నంత నేను దేవుని ప్రేమించలేకపోతాను. కానీ నేను అనుకుంటూ వచ్చా, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువుల కంటే కూడా వాళ్ళందరూ ఏదో రోజు విడిచిపెట్టేవాళ్ళే. పర్మనెంటా? భార్య ఏదో రోజు విడిచిపెట్టచ్చు, లేదా పిల్లలు ఏదో రోజు విడిచిపెట్టచ్చు, లేదా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోతే మనం విడిచిపెట్టి వెళ్ళరు, మన దగ్గర ఉంటారా? వెళ్ళిపోతారు కదా. ఏదో రోజు ఎవరో ఒకరు విడిచిపెడతారు. అందరూ రక్త సంబంధికులు, అన్నదమ్ములు. ఇప్పుడు తమ్ముడు ఉంటాడు, పెళ్ళి అయితే వాడు అందరికీ కూడా సపరేట్ అయిపోతాడు. తండ్రి ఉంటాడు, ఆయన జీవితం ఆయన జీవిస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు అందరూ మనల్ని వదిలిపెట్టేవాళ్ళే. మనల్ని వదిలిపెట్టేవాళ్ళు మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం. అదే మన దౌర్భాగ్య జీవితం. అర్థమవుతుందండి? మనల్ని విడిచిపెట్టే వాళ్ళని, మనకు దూరం ఉండేవాళ్ళు మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం. నేను అనుకున్నా, వీళ్ళందరూ ఏదో రోజు నన్ను విడిచిపెడతారు. ఇది 100కి 100 పాళ్ళు, 100కి 1000% నిజం. వీళ్ళందరూ నన్ను విడిచిపెడతారు. ఏ రోజు నన్ను విడిచిపెట్టండి ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. అందుకే నేను అనుకున్న, ప్రభా, వీళ్ళందరిని ప్రేమించే కంటే నిన్ను ప్రేమిస్తే చాలు. నిన్ను ప్రేమించి నీ మందిరాన్ని ప్రేమించే జీవితం నాకు చాలు. ఎందుకంటే అలా మనం దేవుని ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనకి ఏ మేలు కొదువుగా చేయడైనా. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన 4వ మాట, ఎలా యెహోవాను ఆశ్రయించే వారికి ఆయన మేలు చేయటం కొరకై ఎలాంటి సింహములు ఆకలి కొనేటట్టు చేశాడంటే, 1 హాని చేసే సింహములు, 2 తమ నోటితో ఎదుటి వ్యక్తి పైన దాడి చేసే సింహాలు, 3 మనిషిని చంపేయగలిగిన సింహాలు, 4 మనిషి ఎముకలను ముక్కలుగా చేయగలిగిన సింహాలు. ఇలాంటి సింహాలు సైతం కూడా ఆకలి కొనేతోటి దేవుడు చేయగలిగాడు. ఎందుకు? దేవుణ్ణి ఆశ్రయించే వాడికి దేవుడు మేలు చేయటానికి, దేవుణ్ణి ఆశ్రయించిన మానవుడికి దేవుడు మేలు చేయడానికి హాని చేసే సింహాలు కానీ, నోళ్లతో దాడి చేసేవి కానీ, ఇంకా మనుషుల ప్రాణాలు తీసేవి కానీ, మనుషుల ఎముకలను కూడా 2 ముక్కలుగా చేయగలిగే సింహాలు సైతం కూడా ఆకలి కొనేటట్టు చేశాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు మేలు చేయటానికి. ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇలాంటి మనుషుల మధ్యలో ఇలాంటి సింహాలు మన చుట్టూ మన దేవుడు ఏం చేయగలుగుతాడు? మనకు మేలు చేస్తాడు. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దారండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం.
వారి గుహ అడుగున రాకముందే సింహము పాదాయి. సింహములు వారి ఎముకలను సైతం పగలగొట్టి పొడి చేస్తున్నారు. అప్పుడు రాజు చాలు అక్క. కాబట్టి 5వదిగా దేవుని ఆశ్రయించే వారికి దేవుడు ఏ మేలు కొదువు లేకుండా చేయటం కొరకై ఎలాంటి సింహములు ఆకలి కొనేటట్టు చేశాడంటే, మొదటిగా హాని చేసే సింహాలు, రెండోదిగా తమ నోటితో దాడి చేసే సింహాలు, మూడోదిగా మనుషులను చంపేటటువంటి సింహాలు, నాలుగోదిగా మనిషి ఎముకలను పగలగొట్టే సింహాలు, 5వదిగా ఎలాంటి సింహాలంటే ఎముకలను పొడి చేసే సింహాలంట. ఎలాంటి సింహాలు ఇవి? ఎముకలను 2 ముక్కలు చేయటమే కాదు, పొడిగా కూడా చేసేస్తున్నాయంట ఎముకల్ని. బాబోయ్, ఎంత గొప్ప సింహాలు చూడండి. అంటే ఎంత బలం కలిగినవి ఆ సింహాలు. అంటే మనుషుడు ఎముకల్ని పొడి చేసేస్తున్నాయంట. మన భాషలో చెప్పాలంటే కీమా చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? కీమా. మటన్ కీమా అంటాం చూసారా? చికెన్ కీమా ఎవరు తినరలేండి, మటన్ కీమా తింటాం కదా. కీమా ఎలా ఉండిద్ది? ఫస్టే మాంసం ముద్దలు ఉంటాయి. ఆ మాంసం ముద్దలంతా ఏమైపోతాయి? కత్తి తీసుకుని కొట్టగా అది ముక్కలై చిన్నగా అయిపోయింది. ఇక మనం ఏం చేస్తాం? ఇకప్పుడు చిన్నగా అయిపోయినప్పుడు ఆ కీమాని తీసుకెళ్ళి ఇంటికాడ త్వరగా వండుకుని మటన్ కంటే త్వరగా ఉడికింది కాబట్టి తొందరగా వండుకు తినేస్తాం. అవునా? ఇప్పుడు ఎముకలు కీమా చేస్తున్నాయి ఎవరు? సింహాలు. అంటే సింహాలు ఏం చేయగలవంటే ఎముకలను కూడా పొడి చేయగలిగినాడు, పొడి చేసేసినాయి అంట ఆల్రెడీ. అంటే అటువంటి సింహాలు సైతం కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేస్తున్నాడు. అంటే ఒక మనుషుడికి దేవుడు మేలు చేయటానికి ఎలాంటి సింహాలు నోళ్లు మూయిస్తున్నాడు అనంటే, ఒక్క మాట చెప్పాలంటే హాని చేసే సింహాలు, 2 ఎదుటి వ్యక్తి పైన నోటితో దాడి చేసే సింహాలు, 3 మనిషిని చంపేటటువంటి సింహాలు, 4 మనిషి ఎముకలను 2 ముక్కలుగా చేయగలిగిన సింహాలు, 5వదిగా మనిషి ఎముకలు పొడిగా చేయగలిగిన సింహాలంట. ఎముకలను ఏం చేస్తున్నాయి? పొడి చేసేసేస్తున్నాయి. అంటే మనుషుని యొక్క ఎముకలు సైతం కూడా ఏం చేస్తున్నాయి అంటే పొడి చేసేస్తున్నాయి. అంటే మన ఎముకలు ఉండేది అనుకో, ఈ ఎముక ఇప్పుడు ఎముకలా లేదు, 2 ముక్కలుగా కూడా కాదు, ఇప్పుడు ఏమైపోతున్నాయి? పొడి అయిపోతుందంట. అసలు మన ఎముకలో కాదు కూడా మనం గుర్తుపట్టలేము. అంత బలమైన సింహాలు. అంటే మనుషుని యొక్క ఎముకలను కూడా పొడిగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన శక్తి కలిగినటువంటి సింహాలు. అటువంటి సింహాలు కూడా ఏం చేయగలుగుతున్నాయి? ఆకలితో ఉంటున్నాయి. ఏం చేస్తున్నాయండి? ఆకలితో. అంటే ఎంత గొప్ప సింహాలు ఆకలితో ఉండే చూడండి. మనుషులు ఎముకలను కూడా పొడి చేయగలిగిన సింహాలు, మానవుని యొక్క ఎముకని పొడి చేసేయగలిగిన సింహాలు కూడా ఆకలి కొంటున్నాయి. అంటే నిజంగా దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు ఎంత మేలు చేస్తున్నాడో అర్థం చేసుకోండి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తున్నాడో. ఎంత గొప్ప మేలు చేయకపోతే హాని చేసే సింహాలు నోళ్ళు మూయిస్తున్నాడు, హాని చేసే సింహాలు ఆకలి కొనేటట్టు చేస్తున్నాడు, మనుషుడి పైన నోటితో దాడి చేసే సింహాలు ఆకలి కొనేటట్టు చేస్తున్నాడు, మనుషులు చంపేటటువంటి సింహాలు ఆకలి కొనేటట్టు చేస్తున్నాడు, మనుషుల ఎముకలు 2 ముక్కలుగా చేయగలిగే సింహాలు ఆకలి కొనేటట్టు చేస్తున్నాడు, మనుషుల యొక్క ఎముకలు పొడిగా చేయగలిగిన సింహాలు, అంటే అంత బలమైన సింహాలను కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేస్తున్నాడు. నిజంగా యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు. ఒక మాట చదువుదాం మళ్ళీ రండి. కీర్తనల గ్రంథము ఎన్నో అధ్యాయం? 34వ అధ్యాయం. ఎన్నో వచనం? 10వ వచనం. ఓసారి చదువుదారండి. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా? సింహ పిల్లలు ఏమంటున్నాయి? లేక ఆకలి కొంటున్నాయి అంట, ఆహారం లేక. సింహ పిల్లలు ఆహారం లేక ఆకలి కొంటున్నాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు లేదంట. కానీ దానియేలు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా సింహాలే ఆకలి కొనేటట్టు దేవుడు చేసి దానియేలుకి ఏ మేలు కొదువు లేకుండా దేవుడు చూసుకుంటూ వచ్చాడు. అంటే సమృద్ధైన మేలుని దేవుడు దానియేలుకి ఇస్తూ వచ్చాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అడవిలో సింహ పిల్లైన ఆకలి కొంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి దాట్స్ ఇట్ ఎనఫ్. అది మెయిన్.
అడవిలో సింహ పిల్లలే కాదు, సింహాలు కూడా హాని చేసే సింహాలు, నోటితో దాడి చేసే సింహాలు, మనుషుల ప్రాణాలు తీసే సింహాలు, మనుషుల ఎముకలు 2 ముక్కలుగా చేసే సింహాలు, మనుషుల ఎముకలు పిండి పిండిగా చేసే సింహాలు, ఇంత బలమైన సింహాలు సైతం కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేసాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి మేలు చేసే విషయంలో దేవుడు తక్కువ చేయాల. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఇంత బలమైన సింహాలు సైతం మధ్యలో, ఆ బలమైన సింహాలు మధ్యలో దానియేలుని వేసినప్పటికీ, ఇంత బలమైన సింహాలు సైతం మధ్యలో దానియేలు ఉన్నప్పటికీ దానియేలు ప్రాణంతో బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? సజీవుడుగా, ప్రాణంతో. దానియేలు దగ్గరకు వచ్చి రాజు అంటాడు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న దేవుడిని నిన్ను రక్షించిన దానియేలు అని అంటే, రాజు చిరకాలం జీవించును గాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా ఉంటాను కాబట్టి నా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించి, ఎలాంటి సింహాలు? హాని చేసే సింహాలు, నోటితో దాడి చేసే సింహాలు, మనుషులను చంపే సింహాలు, ఎముకలు కూడా 2 ముక్కలుగా చేసే సింహాలు, ఎముకలను పొడి చేసే సింహాలు, ఇలాంటి సింహాలు నోళ్లను మూయించి నా దేవుడు నాకేం చేశాడు? మేలు చేశాడు. దానియేలు నువ్వు బయటరా, నీకు హాని చేసిన వాడు ఎవరు ఉండారో వాళ్ళ లోపలేసేద్దు, నువ్వు బయటకు వచ్చాయి. దానియేలు బయటకు వచ్చాడు. దానియేలు పైన నింద వేసిన వారిని ఎత్తుకెళ్ళేది లోపలేయంగానే వాళ్ళు సింహపు అడుగుకు రాకమునిపే సింహాలే ఎదురెళ్ళి తిని పడేసినాయి. వాళ్ళు సింహాలు ఆ సింహ గుహ అడుగు రాకమునిపే సింహాలే వెళ్ళి తినేసేసిన అనుభవాన్ని చూస్తున్నాం. తినేసిన ఎట చెప్పగా, ఎదురెళ్ళి తినేసిన ఎట చెప్పగలుగుతుందంటే అవి రాకముందే ముందరకెళ్ళి తినేసేసినట్టుండే. చూసారా? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు సింహాల మధ్యలో ఉన్న దేవుడు మేలు చేశాడు. అవునా కదా? దేవుని ప్రజల మీద కుట్రబడిన వాళ్ళు ఏమయ్యారు? బయట ఉండా సింహాల గుహలో వేయబడుతూ వచ్చారు. మన జీవితాల్లో గమనించాల్సింది ఏంటంటే, మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎలాంటి సింహాలు ఏటి మధ్యలో మనం ఉండా దేవుడు మనకి మేలు చేస్తాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా దేవునికి దూరస్తులుగా ఉంటే మనం ఎక్కడున్నా సింహాల గుహలో వేయబడతాం. కాబట్టి అది మనం గమనించిన వారమై ఈరోజు దానియేలు వలె, దావీదు రాజు వలె దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనకు మేలు చేయటం కొరకై ఎంత గొప్ప సింహాల నోళ్ళనైనా మూయించగలడు. సింహాలే కాదు, దురాత్మలే కాదు, అపవిత్రాత్మలే, దుష్టశక్తులే కాదు, ఎంతోమంది సింహాలు లాంటి మనుషులు మనకు హాని చేయాలనుకున్నా, తమ నోటితో మనల్ని గాయపరచాలనుకున్నా, దాడి చేయాలనుకున్నా, మనల్ని చంపాలనుకున్నా, మన ఎముకలు మొక్కలు చేయాలనుకున్నా, మన ఎముకలు పిండి పిండి చేయాలన్నా, మన మీద కోపం కలిగిన వారు ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యలో మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎవరో మనకి ఏం చేయరు. దేవుణ్ణి ఆశ్రయించాలంటే దానియేలులాగా ప్రార్థన చేయాలి. సింహపు గుహలో ఉన్న దానియేలు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా, అంటే ప్రార్థన జీవితం, దేవునితో సావాసం కలిగి ఉండటం ద్వారా ఈ 5 అంతల అనుభవం కలిగిన సింహాలు సైతం కూడా ఆకలి కొనేటట్టు దేవుడు చేసి దానియేలుని కాపాడాడు. అదే దేవుడు నేటి దినమున మనల్ని కూడా కాపాడతాడు. ఆ దేవుడే మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలా? దావీదు రాజు అబీమెలెకు ఎదుటికి వెళ్ళినప్పుడు వెర్రివాని వలె ఉన్నప్పటికీ తాను దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుడు తనకు ఎలాంటి మేలు దావీదు రాజు చేశాడో, అదే దేవుడు దానియేలు సింహ గుహలో వేయబడినప్పుడు ఎలాగైతే దేవుడు దానియేలుకి మేలు చేస్తూ వచ్చాడో అదే దేవుడు మనకే మేలు చేస్తాడు. ఎప్పుడు? ఆనాడు అబీమెలెకు ఎదుటికి వెళ్ళినప్పుడు దావీదు రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. సింహాల గుహలో వేయబడినప్పుడు దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు సింహము లాంటి, గర్జించే సింహము లాంటి మనుషుల మధ్యలో కానీ సాతాను సమూహం మధ్యలో మనం నివసిస్తున్నప్పటికీ దేవుడు మనకు మేలు చేయాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు మనకి కొదువు లేనంత సమృద్ధి అయిన మేలు చేత మనల్ని కాపాడి తృప్తిపరిచి మనకు మేలు చేసేవాడు ఉంటాడు. దావీదు రాజుకి మేలు చేసిన దేవుడు అబీమెలెకు ఎదుట, ఇంకా అనేకమైన ప్రజల ఎదుట సింహాలు నోళ్ళను మూయించి దానియేలుకి మేలు చేసిన దేవుడు ఈ కుటుంబానికి, మనకిని సమృద్ధైన మేలు దేవుడు చేయనట్లు, తన కృపలో దేవుడు మేలు చేయనట్లు దావీదు రాజుకి దానియేలుకి వారి ఇరువురు దేవుని ఆశ్రయించడం ద్వారా ఎలాంటి గొప్ప మేలు, కొదువులేని మేలు దేవుడు చేశాడు. మనం కూడా దేవుని ఆశ్రయిద్దాం. అంత గొప్ప మేలు, కొదువులేనంత మేలు దేవుడు దావీదు రాజుకి దావీదు రాజుకి దానియేలుకి చేసిన దేవుడే
మనకిని దేవుడు కొదువు లేనంత మేలు మనకి మన కుటుంబాలకి సమృద్ధిగా చేయనట్లు దావీదు రాజు లాంటి ప్రార్థన, దానియేలు లాంటి ప్రార్థనా జీవితం మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. అట్టి ప్రార్థనా జీవితం కలిగిన వారమై దావీదు రాజు, దానియేలు లాంటి ప్రార్థన మనం చేసి దేవుణ్ణి ఆశ్రయించి కొదువు లేనంత మేలు చేత దేవుని ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకున్నట్లు, కొదువు లేనంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వటం కొరకే దానియేలు వలె, దావీదు రాజు వలె మనం దేవుని ఆశ్రయించినట్లు ఈ కుటుంబం కూడా అట్లా ప్రార్థన చేయాలా, మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఆశ్రయించి ఆ గొప్ప మేలును మనం పొందుకోవడం కొరకు మన జీవితాల్లో, మన ఆరోగ్యాల్లో, మన కుటుంబాల్లో, ఇంకా సంఘంలో, మందిరంలో ఈ గొప్ప మేలు దేవుని ద్వారా మనం పొందుకున్నట్లు, కొదువు లేనంత మేలు దేవుని ద్వారా మనం పొందుకోవడం కొరకై దేవుణ్ణి ఆశ్రయించుదాం. మనలో బలహీనతలు ఉంటే అవి సరి చేసుకుని, బలహీనతలు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనకు మేలు చేయడు. ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి తీసివేసుకుని మన జీవితంలో ఉన్న బలహీనతలు మనం సరి చేసుకుని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కొదువు లేనంత మేలులతో దేవుడు మనం తృప్తిపరిచినట్లు ప్రభు మన సహాయం చేయనుగాక. మరి ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం కొరకు. మరి రామారావు అన్న, జయమ్మ అక్క, మరి సహోదరుడు రాజు కొరకు, అదే రీతిలో మరి జయమ్మ అక్క వాళ్ళ అమ్మగారి కొరకు, వారి కుటుంబాల కొరకు, రామారావు అన్న వాళ్ళ మరి తండ్రి గారు వారి కుటుంబాల కొరకు, వారు అందరూ కూడా మరి గర్జించు సింహం అయినటువంటి సాతాను యొక్క నోట్లోకి వెళ్ళకోకుండా ఆ కుటుంబాలన్నీ కూడా మరి దేవుడు మేలు చేసి ఆ కుటుంబాలన్నింటినీ కాపాడటం కొరకై మనం ఏం చేయాలా, ప్రార్థన చేద్దాం. మరి ఆ యొక్క రాజ్ చదువుల కొరకు, ఎగ్జామ్స్ కొరకు, అక్క డ్యూటీ కొరకు, అన్న యొక్క ఆరోగ్యం కొరకు, అన్న పనుల కొరకు, మరి వారి కుటుంబంలో ఎవరైతే ఈ లోకం విడిచిపెట్టి ఉన్నారో వారి యొక్క ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ఏమైనా ప్రార్థన ఉంటే తెలియపరచు. రామారావు అన్న స్కూటీ ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాడు. ప్రభు చిత్తం అయితే అది దైవ సంకల్పంలో దేవుని చిత్తంలో ఉన్నది, దేవుడు అనుగ్రహించలాగా కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రార్థనలు ఉండే? ఇంకేం లేవుగా అన్న? కుటుంబ క్షేమం కొరకు, బాబు చదువుల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా అధికమైనవి ఏమీ ప్రార్థన చేయడానికి సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగించి వేస్తాం. రేపు ప్రభు యొక్క పునరుద్ధాన దినం కాబట్టి మరి ఈ కుటుంబం కొరకు, ఈ కుటుంబానికి దేవుడు మేలు చేయడం, ఈ కుటుంబం దేవుని ఆశ్రయించడానికి పరిపూర్ణంగా, ఈ కుటుంబానికి ఏ మేలు కొదువు లేకుండా దేవుడు సహాయం చేయడం కొరకు స్కూటీ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఈ కుటుంబం క్షేమం కొరకు, బాబు కొరకు కానీ, రాజు కొరకు, చదువుల కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. క్షేమం కొరకు, రేపు ప్రభు యొక్క పునరుద్ధాన దినం పరిచర్య కొరకు, మందిరం కొరకు, రేపు మరి దేవుని చిత్తానుసారంగా మాకు కూడా మంచి ఆరోగ్యాలు దేవుడు ఇవ్వడం కొరకు కూడా దేవుని కృపలో జ్ఞాపకం చేసుకుని దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి రేపు పరిచర్యలో వాడుకోవడం కొరకు, మందిరం కొరకు, అన్నిటి కొరకు కూడా మరి మందిరానికి ఉన్న అవసరతలు, సైడ్ వాల్స్ కొరకు, అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తంలో ఈ కుటుంబం దేవుని యొక్క ద్వారా దేవుని చిత్తానుసారంగా మరి దేవుని ఆశ్రయించి దేవుని ద్వారా సమృద్ధిని మేలు పొందుకునేలాగా కుటుంబం కొరకు మీ యొక్క వ్యక్తిగతంగా ఈ సమయంలో ప్రార్థన చేయండి. ఒక తర్వాత ఒకరు మెయిన్ సంఘం కొరకు, మందిరం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి మార్చి ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఆరంభించండి.